బ్రో ఎట్లా ఫీల్ అవుతారు బ్రో ఇప్పుడు? ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఒక ఊహించినది. అందరు ఇన్స్టాగ్రామ్ చూసి రావడంతో ఈ యొక్క మారుమూల ప్రాంతం కొంచెం కంజెస్టెడ్ గా అయిపోయింది. ఏదేమైనా ఇంత పెద్ద ఫారెస్ట్ లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ చాలా పడిపోయాయి. జనాలు జలపాతం ఉందంటున్నారు కానీ చెమటలతో వచ్చే వాటర్ వల్ల ఎక్కువ జలపాతం కనబడుతుంది. చూపిద్దామా అందరూ ఎంతో ఉత్సాహంతో వస్తున్నాం లింగమయ్య అంటూ బయలుదేరుతున్నారు. అంతా దైవేచ్ఛ, అంతా శివేచ్ఛ. సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో బిజీ మచ్చాస్. కర్రీ ఎక్సలెంట్ ఉంది. తింటేదే తినాలి, ట్రై. మీరు ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు టేస్ట్ చూడొచ్చు, తినేయాలి. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం హలో బిజీ మచాస్. సో ఇవాళ మీ అందరికీ సలేశ్వరం లింగమయ్య స్వామి యాత్రని అయితే మీకైతే చూపించడానికి నేనైతే వచ్చేసాను. చాలా చాలా బాగుంటుందండి వీడియో అనేది, అస్సలు స్కిప్ చేయకండి. ఎంతో కష్టపడి వీడియో అనేది అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి దట్టమైన నల్లమల్ల అడవుల్లో అయితే ఈ యాత్ర అయితే మనమైతే చేయబోతున్నాము. హైదరాబాద్ నుంచి సలేశ్వరంకి దగ్గర 180 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి గుడి అనేది సంవత్సరంలో ఓన్లీ 3 days మాత్రమే తెరవడం అనేది జరుగుతుందన్నమాట. శ్రీరామనవమి ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత ఈ గుడి అనేది తెరుస్తారు. సో మనకి మార్చ్ ఇంకా ఏప్రిల్ మంత్స్లో ఈ గుడి అనేది మ్యాక్స్ అయితే తెరుస్తారనమాట. ఓన్లీ 3 days. కరోనా టైం ముందు మనకి ఇది 5 days అయితే తెరిచేవాళ్ళంట. బట్ ఆ తర్వాత 3 days అయితే ఇప్పుడు తెరుస్తున్నారని ఇక్కడైతే చెప్పారు. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి, అసలు అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు మహానుభావులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం లోతులోకి వెళ్ళి మనం ట్రెక్ అయితే చేసుకోవాలి. అండ్ చాలామంది లాస్ట్ ఇయర్ మరణించారని కూడా నేనైతే విన్నాను. అండ్ ఇయర్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. మనకి చాలా వరకు సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ సేఫ్టీ అయితే చాలా వరకు అయితే ఉంది. బట్ చాలా జాగ్రత్తగా ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. అండ్ ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, బీపీ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే అలాంటి వాళ్ళైతే వెళ్ళకండి. అసలు వాళ్ళకైతే అవ్వదు, అంత కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనేది. అండ్ ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే నేనైతే అందిస్తాను. వీడియో అనేది చాలా కష్టపడి అయితే తీయడం అయితే జరిగిందండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హైదరాబాద్ నుండి సలేశ్వరంకి దగ్గర 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. మేము వచ్చేసి బైక్స్ మీద అయితే వెళ్ళాము. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేసరికి 9:30 అయితే అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెటర్ అనమాట. ఎంత లేట్ అయితే మనం అంత లేట్ దర్శనం అనేది మనకు అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఓన్ వెహికల్స్ మీద కూడా వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, బైక్స్లో కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ బస్సెస్ అయితే అరేంజ్ అయితే చేసింది. నగర్ కర్నూలు ఇంకా అచ్చంపేట్ నుంచి మనకు బస్సెస్ అయితే ఉంటాయి. దగ్గర 350 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టోల్ గేట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. సో బైక్స్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా కార్స్కి వచ్చేసి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ మనం ఏం చేయలేమనుకోండి. అండ్ ఇక్కడ నుంచి టికెట్ తీసుకున్న తర్వాత మనం ఫర్హాబాద్ చెక్ పోస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి 16 కిలోమీటర్స్ వెళ్తే మనం పార్కింగ్ దగ్గర అయితే చేరుకోగలుగుతాం అనమాట. సో నేను బస్సెస్ అని చెప్పాను కదా, సో చాలామంది లోకల్లో చాలామంది ఉంటారు కదా గిరిజన ప్రాంతాల వాళ్ళైతే ఎక్కువ బస్సెస్ అయితే అయితే చేసుకుంటారు. మీరు ఒకవేళ బస్సు ఎక్కితే డైరెక్ట్ పార్కింగ్ దగ్గర అయితే దింపేస్తుంది. సో అక్కడి నుంచి మనం మళ్ళీ ట్రెక్కింగ్ అనేది చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫర్హాబాద్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ మనకి చెక్కింగ్ అనేది ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనం దగ్గర 16 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని మనం పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో రోడ్లు అనేవి చాలా చిన్నగా అయితే ఉంటాయి. సో బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకు అంటే దుమ్ము అనేది మన మీద పడిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అండ్ చాలా స్మూత్గా మెల్లగా అయితే వెళ్ళండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఘాట్ రోడ్లు, కొంచెం పంచర్ అయినా మనకి బైక్ అనేది డ్యామేజ్ అయితే అయిపోతుంది. సో అక్కడ మనకి మెకానిక్ షాప్స్ కూడా ఏమీ ఉండవు, చాలా ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి మెల్లగా అయితే వెళ్ళండి. అండ్ నేను చెప్పాను కదా చాలా అంటే చాలా దుమ్ము అనేది ఉంటుంది. సో ముఖాన్ని అయితే పడిపోతుంది. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా చాలా స్లోగా అయితే వెళ్తాయి అన్నమాట. స్పీడ్గా వెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు. సో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మనం బైక్స్ అనేవి ఇంకా కార్స్ అనేవి పార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి, ఆటోలు ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలి.
సో ఇక్కడ బస్సెస్ అని చెప్పాను కదా, బస్సెస్ ఇక్కడతో ఆగిపోతాయి అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఆటోలు అయితే పట్టుకొని ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఆటోస్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి అనుకుంటే 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో షేరింగ్ ఆటో పట్టుకొని 30 రూపీస్ ఇచ్చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. అక్కడి నుంచి మనకి మెయిన్ ట్రెక్కింగ్ అనేది అయితే ఉంటుంది. దగ్గర 4 కిలోమీటర్స్ అయితే నడవాలి. సో పాతాళ లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నేను చూపిస్తాను. సో ఇక్కడ నుంచి వీడియో అనేది చాలా బాగుంటుంది, స్కిప్ అయితే చేయకండి. అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయాను. స్టార్టింగ్లో మీరు కొంతమందిని అయితే చూసారు కదా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి దగ్గర 150 మెంబర్స్ అయితే వచ్చారు. సో 150 మెంబర్స్ అంటే మాటలు అయితే కాదు కదా. సో వాళ్ళైతే కలిసారనమాట. ఇంకా మా అందరితో కలిసి మేమైతే వెళ్ళిపోతున్నాము. సో సరదాగా హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు కదా అందరితో అని చెప్పేసి ఇక్కడ షేరింగ్ ఆటోలు అయితే మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఎండ అయితే చాలా ఘోరంగా అయితే ఉంది కాబట్టి మనం వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ లేకపోతే కొంచెం స్నాక్స్ అయితే ఇంటి నుంచి అయితే తెచ్చుకోవడమే. ఎందుకు అంటే మనం వన్స్ గుడి లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి మనకి దొరకవన్నమాట. సో మొత్తం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. సో కొంచెం ఎనర్జీ కావాలి అనుకుంటే మినిమం స్నాక్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఓఆర్ఎస్ కానీ పెట్టుకోవడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ వెళ్ళేదారిలో మనకి అన్నదానం అయితే ఉంటుంది, పక్కా తినేసి అయితే వెళ్ళండి. వన్స్ ఇక్కడ తిన్న తర్వాత మనకి లోపల వెళ్తే మనకి ఎలాంటి ఫుడ్ అనేది అవైలబుల్ అయితే ఉండదు. సో బెటర్ ఇక్కడ అన్నదానం పెట్టారు కాబట్టి సో అన్నదానం అయితే చేసేస్తున్నాం అన్నమాట. తింటేదే తినాలి. సో తినేసి మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోవడమే. దగ్గర 4 కిలోమీటర్స్ అయితే మనం ట్రెక్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో చెప్పాలి అంటే దీన్ని తెలంగాణ అమర్యాద్ యాత్ర అని కూడా పిలుచుకుంటారు. సో ఎంతో మంది గిరిజన భక్తులు ఉంటారు కదా, వివిధ ప్రాంతాల నుంచి అయితే రావడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు గిరిజనులు ఇక్కడ శివుడిని లింగమయ్య అనే పేరుతో పిలిచేవారంట. అందుకే ఇక్కడ లింగమయ్య అని ఆ పేరుతో అయితే పిలుచుకుంటూ దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలా పేరు అనేది వచ్చిందని నేనైతే విన్నాను. బట్ కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనేది, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మధ్యలో మనకి ఫుడ్ ఐటమ్స్ అంటే స్నాక్ ఐటమ్స్ అంటే జ్యూసులు కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. బట్ దేవుడి పేరు చెప్పి దందా అయితే చేసేస్తున్నారు. 10 రూపాయలు వాటర్ బాటిల్ వచ్చేసి 100 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. 20 రూపీస్ లైమ్ సోడా వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అయితే అమ్ముతున్నారు. చాలా రేట్స్ అయితే ఉన్నాయి. సో అందుకే బెటర్ ఇంటి నుంచి తెచ్చుకోవడమే బెటర్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే అంత రేట్లు పెట్టి అక్కడ కొనడం కంటే, అంటే బేసికల్లీ మన దగ్గర మనీ ఉండాలి, అక్కడ నెట్వర్క్ అయితే అస్సలు ఉండదు. సో మనీ ఉంటేనే మనం అక్కడ తీసుకోగలుగుతాము. మనం కొండ దిగుతూ వెళ్ళాలి. సో ఇంతకుముందు చెప్పాను కదా, పాతాళ లోకంలో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అని చెప్పేసి. సో కొండ దిగుకుంటూ మనం లింగమయ్య స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా అయితే ఉంటుందండి. కొంచెం స్లిప్ అయినా మనము కాలు జారి పడిపోతాము. సో అందుకే చాలా మెల్లగా అయితే వెళ్ళాలి. అండ్ మధ్యలో ఆగుకుంటూ, అంతమంది జనాలు ఉన్నారు, సో తోసేస్తారు, చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఎందుకంటే దర్శనం ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అని అందరూ ఆలోచిస్తారు కాబట్టి ఇంకా గుంపులో గోవిందా అని చెప్పేసి తోసేస్తూ ఉంటారు. సో అందుకే చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాలి. కొంచెం జారినా మనం పడిపోతాం అన్నమాట. అంత ఘోరంగా అయితే ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో బెటర్ ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది. మనకి ఇక్కడ వెళ్ళే దారిలో శివలింగాలను అయితే దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మీరు ఇక్కడ వాటర్ చూస్తున్నారా, పైనుంచి చుక్క అయితే పడుతుంది. ఒకప్పుడు ఇది పెద్ద వాటర్ ఫాల్ కింద అయితే ఉండేది. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇంకా ఇది పెద్ద వాటర్ ఫాల్ కింద అయితే మారిపోతుంది అనమాట. ఎందుకంటే లోయ, కొండ ప్రాంతము. సో చూస్తున్నారు కదా సిచ్యువేషన్ అనేది ఎలా ఉందో. జనాలు చాలా ఘోరంగా అయితే ఉన్నారు. బట్ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. సో కింద నుంచి పైన కొండకి చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఈ ట్రెక్కింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో చాలా టఫ్ ట్రెక్కింగ్ అని చెప్పచ్చు. బట్ సీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు కొండ అనేది కనిపిస్తుంది కదా, కిందకి చూడండి మనకి మనుషులు అనేవాళ్ళు కనిపిస్తున్నారు. మనం అంత కిందకైతే లోపలికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. సో అక్కడ చూసుకుంటే మీరు మనుషులను అయితే చూడగలుగుతారు. సో చాలా అంటే కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ అనేది. బట్ ఇంకా దేవుణ్ణి తలుచుకొని మనం ట్రెక్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మధ్యలో మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది.
అండ్ వెళ్ళే దారిలో మనకి ఇంత పెద్ద లోయ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి మనకి పురుగుల సౌండ్స్ అనమాట, కిచ్ 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 అని సౌండ్స్ అయితే వినిపిస్తుంటాయి. చాలా చాలా బాగుంటుంది ఆ సౌండ్స్. ఇంకా వాటర్ ఫాల్ సౌండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అక్కడ నిలబడి నేను ఫోటో తీస్తున్నాను. చెట్టు దగ్గర నిలబడు. మంచిగా ఉంది. మనకి చెక్ పోస్ట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ అయితే తీసేసుకుంటారండి. బట్ ఇక్కడ ఇంకా ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఎలో అయితే చేశారు, అంటే వాటర్ బాటిల్స్. అక్కడ కూడా వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. బట్ జనాలు ఏం చేస్తున్నారు అంటే అక్కడే తాగేసి అక్కడే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్, చెత్త చెదారం అంతా పాడేస్తున్నారు. అంటే 3 days ఓపెన్ చేస్తున్నారు. సో సంవత్సరానికి మొత్తం ప్లాస్టిక్ అంతా అక్కడ వేసేసి అయితే వెళ్ళిపోతున్నారు. అసలు బుద్ధి ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. సో బ్యాగ్స్ అయితే తెచ్చుకుంటారు కదా, పాడేయడం కంటే లోపల పెట్టుకొని తీసుకెళ్ళి పర్టికులర్ అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి అక్కడైతే వేయచ్చు కదా, అలా అయితే చేయడం లేదు. సో జనాలకి బుద్ధి ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇలా అంటున్నానని కాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే సేవ్ ద ఫారెస్ట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయితే పెట్టుకుంటారు. సో ఏం లాభం చెప్పండి, మనమే అంత చెత్త చేసేస్తాము, మళ్ళీ మనమే సేవ్ ద ఫారెస్ట్ అని పెట్టుకుంటే అసలు ఉపయోగం అనేది ఉండదు. సో బెటర్ ఎక్కడ వెళ్ళినా అంటే ఏ నేచర్ ప్లేసెస్కి వెళ్ళినా ప్లాస్టిక్ అనేది మనతోనే తీసుకెళ్ళడం అయితే చాలా బెటర్ అనమాట. ఇంటికెళ్ళి డస్ట్బిన్స్లో అయితే పాడేసేయండి, చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో, చాలా లోతుకైతే వెళ్ళాలి. మెల్లమెల్లగా ట్రెక్కింగ్ అనేది చేసుకుంటూ అయితే వెళ్ళడం మంచిది. సో అందుకే కాస్త వీడియో అనేది కొంచెం షేక్ అయితే అవుతుంది. సో దిగాలి కాబట్టి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో మనం ట్రెక్ అనేది చేసుకోవడం కష్టమే కదా. సో అందుకే మెల్లగా అయితే తీయడం అనేది వీడియో జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి పైనుంచి మనకి వాటర్ అనేది పడుతుంది. సో స్వచ్ఛమైన వాటర్ అన్నమాట. సో దాహంగా ఉంటుంది కదా, ఎండ కూడా చాలా ఘోరంగా అయితే ఉంది. సో అందరైతే వాటర్ అయితే పట్టేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ జనాలు వెళ్ళేటప్పుడు వస్తున్నాం లింగమయ్య స్వామి అని అనుకుంటూ వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్తున్నాం లింగమయ్య స్వామి అని అనుకుంటూ వెళ్తారనమాట. సో మ్యాక్స్ వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి గ్యాప్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉందో. అండ్ ఇక్కడ వీడియో చూడండి, పెద్ద గొడవ అయితే జరిగింది. సో ఇక్కడ ఒక అతను నాన్ డ్యూటీ ఆఫీసర్ అనమాట, నార్మల్గా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో కొంచెం కంట్రోల్ అయితే చేద్దాం, అంటే కొంతమందిని మెల్లమెల్లగా పంపిద్దామని ఈయనైతే అనుకున్నారు. సో అక్కడ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో నచ్చకో ఏమో తెలీదు, ఈయనను కొట్టారు. సో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అక్కడ. మళ్ళీ ఎస్ఐ వచ్చి అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరిని కొట్టి చాలా పెద్ద ఇష్యూ అయితే అయ్యింది. సో బేసికల్లీ ఈయన ఏదో కొంచెం జనాలని మెల్లగా కంట్రోల్ చేసి మెల్లమెల్లగా కొంతమందిని పంపిద్దామని అని అనుకున్నారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి ఏం ఇష్యూ అయిందో తెలీదు. సో పెద్ద గొడవ అయితే అయిపోయింది పోలీసులకి. ఇంకా ఏం చేయలేము కదా మనం కూడా. సో వాళ్ళని ఏమనలేము, జనాలను కూడా ఏమనలేము. సో సిచ్యువేషన్ అలా అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ జనాలను చూస్తున్నారు కదా, అసలు వాళ్ళని చూస్తేనే నాకైతే నీరసం అనేది వచ్చేసింది అనమాట. సో వాళ్ళందరికీ దర్శనం అయిన తర్వాత మనకి దర్శనం అనేది ఉంటుంది. సో ఎప్పుడో పొద్దుట 5:30కి స్టార్ట్ అయితే
ఆల్మోస్ట్ 9:30 వరకు మాకు దర్శనం అయితే కాలేదు. సో దగ్గర దగ్గర 13 hours పైగానే దర్శనానికి టైం పట్టింది. సో ఈ ట్రెక్కింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు, సీదా సాదా అయితే అస్సలు కాదు. సో వాచిపోతుంది అని చెప్పడమే, ఎందుకంటే ఒళ్ళు పులిసిపోతుంది, నుంచోనే ఉంటాము. సో వాటర్ అనేది అక్కడ ఉండదు, మనకి ఫెసిలిటీస్ అనేది చాలా రేర్ అనమాట లోపలికి. సో కొండ పైన కొంచెం వాటర్ కానీ లేకపోతే సోడాలు కానీ అయితే దొరుకుతాయి. బట్ వన్స్ లోపలికి వెళ్తే మనకి ఎలాంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండవు. సో నైట్ టైం అయితే అయిపోయింది. సో నైట్ టైం సిచ్యువేషన్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. బ్రదర్ ఆపు. సో ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, అందరూ చెప్పులు లేకుండా వెళ్తున్నారు. కొంచెం జారిన అక్కడ సైడ్కి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నిజంగా అండి, దేవుడిని చూస్తామో లేదో తెలియదు కానీ మనకి వెళ్ళే దారిలో అయితే దేవుడైతే కనిపిస్తారు. సో చాలా ఘోరమైన ట్రెక్కింగ్ అనే చెప్పచ్చు. సో చూస్తున్నారు కదా కింద సిచ్యువేషన్ అనేది ఎలా ఉందో, వాచిపోతుంది. సో కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఎందుకంటే జిడ్డుగా ఉంటాయి కదా, మనకి వాటర్ అనేది అక్కడే ఉంటుంది. సో మనకి కాస్త బంకగా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్ అనేది. సో ఇక్కడ మీకు ఒక లైట్ అయితే కనిపిస్తుంది, అక్కడ మనం స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటాం అన్నమాట. సో అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, అందుకే మీకు ఇక్కడ ఫోటో అయితే పెడుతున్నాను. సో దర్శనం ఇలా అయితే మీరైతే చేసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక అతను కొండ ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ టీషర్ట్ అనుకుంటా, కొండ ఎక్కడానికి ట్రై అయితే చేస్తున్నారు. సో అలా అయితే అస్సలు చేయకూడదండి, ఎందుకంటే జారి పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే నైట్ టైము అండ్ ఆయన పడతారు, వేరే వాళ్ళ మీద పడడం వల్ల ఇద్దరికి దెబ్బలు తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి నైట్ టైం కాబట్టి కొండ ప్రాంతము అసలు సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంది అంటే రాళ్ళు రప్పలు ఘోరంగా అయితే ఉన్నాయి. సో ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అయితే పోలీసులకి ఇబ్బంది, వేరే వాళ్ళకి ఇబ్బంది. యాక్చువల్ ఏమైందంటే మాకు ముందు ఒక అతనికి పాపము కాల్కి చాలా పెద్ద దెబ్బ అయితే తగిలిందనమాట. పాపం మొత్తం రక్తమే. పాపం ఆయన మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో అలా అయితే అస్సలు చేయకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సిచ్యువేషన్ అనేది మొత్తం చీకటే ఉంది. సో నార్మల్గా ఫోన్స్ లైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం చీకటే ఉంది. సో మాకు దగ్గర టైం వచ్చేసి 2 అయితే అయిపోయింది అనమాట. సో నైట్ 2 o'clockకి మాకు మొత్తం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 4 kilometers మనం నడుచుకుంటూ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి 16 kilometers బైక్ మనం పార్కింగ్ అనేది చేసాం కదా, బైక్ తీసుకొని మళ్ళీ 16 kilometers మనకి టోల్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో చూస్తున్నారు కదండి, సెలెస్ట్రమ్ యాత్ర చాలా కష్టమైన యాత్ర మీకైతే చూపించడానికి అయితే ట్రై అయితే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.